వెల్కమ్ టు ET20 అప్డేట్ చూద్దాం. మనశంకర వరప్రసాద్ గారుగా థియేటర్స్ లో అలరిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించగా విక్టరీ వెంకటేష్ గెస్ట్ రోల్ లో నటించిన ప్రేక్షకుల్ని అలరించారు. ఈ సినిమా రికార్డుల్ని క్రియేట్ చేస్తూ లోకల్ తో పాటు గ్లోబల్ లో దూకుడు కొనసాగిస్తోంది. ఈ చిత్రం నార్త్ అమెరికా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏకంగా $3 మిలియన్ గ్రాస్ మార్క్ ను క్రాస్ చేసింది. యుఎస్ లో ఆల్ టైమ్ హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచిన చిత్రంగా చిరంజీవి కెరీర్ లో నిలిచింది. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం థియేటర్స్ లో నవ్వులు పోయిస్తున్నారు. మనశంకర వరప్రసాద్ గారు పండుగకు రిలీజ్ అయిన చిత్రాల్లో టాప్ ఫేవరెట్ చిత్రంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. ఈ సినిమా ఈ నెల 2న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ అవగా వారం రోజుల తర్వాత కూడా ఈ చిత్రం జోరు కొనసాగుతోంది. పండుగ సెలవులు ముగియడంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాను చూసేందుకు థియేటర్స్ కు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో చాలా ప్రాంతాల్లో థియేటర్లు హౌస్ ఫుల్ బోర్డులతో దర్శనమిస్తున్నాయి. ఓవైపు మనశంకర వరప్రసాద్ గారు చిత్ర సందడి కొనసాగుతుండగా మరోవైపు చిరంజీవి తదుపరి చిత్ర పనులు చకాచకా సాగిపోతున్నాయి. బాబీ దర్శకత్వంలో ముస్తాబు కానున్న ఈ సినిమా వచ్చే నెలలో లాంఛనంగా మొదలు కానుంది. మార్చి నుంచి చిరు రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి మరో కీలక విషయం బయటకు వచ్చింది. ఈ మూవీ కూతురి సెంటిమెంట్ తో ముడిపడిన యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉంటుందని సినీ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. దీంట్లో మలయాళ అగ్ర హీరో మోహన్ లాల్ ప్రత్యేక పాత్రలో అలరిస్తారని, ఈ కథలో తన పాత్ర చాలా కీలకంగా ఉంటుందని తెలిసింది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో వెల్లడించనున్నారు. విక్టరీ వెంకటేష్ దర్శకుడు త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న చిత్రం ఆదర్శ కుటుంబం. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతోంది. అయితే ఈ మూవీపై సినీ సర్కిల్స్ లో ఇంట్రెస్టింగ్ టాక్ వైరల్ గా మారింది. సుందరకాండ మూవీతో ఇటీవల ప్రేక్షకుల్ని అలరించిన నటుడు నారా రోహిత్ ఈ మూవీలో నెగటివ్ షేడ్స్ ఉన్న పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తోంది. అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇంకా రాకపోయినా ఈ కీలక పాత్ర రోహిత్ కెరీర్ కు సెకండ్ ఇన్నింగ్స్ గా మారే అవకాశం ఉందని టాక్. హీరో వెంకటేష్ ప్రస్తుతం చిరంజీవితో కలిసి మనశంకర వరప్రసాద్ గారు చిత్రంతో థియేటర్స్ లో నవ్వులు పోయిస్తున్నారు. ఆయన సోలో హీరోగా చేస్తున్న సినిమా ఆదర్శ కుటుంబం శరవేగంగా చిత్రీకరణ చేసుకుంటోంది. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఈ వేసవిలోనే థియేటర్స్ లో సందడి చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. కానీ దీని తర్వాత వెంకీ చేయనున్న సినిమా ఏదన్నది ఇంకా క్లారిటీ రాలేదు. అయితే ఇప్పుడు ఈ అంశంపై నిర్మాత సురేష్ బాబు నుంచి క్లారిటీ ఇచ్చారు. త్రివిక్రమ్ సినిమా పూర్తయిన వెంటనే వెంకటేష్ దృశ్యం 3 కోసం రంగంలోకి దిగనున్నట్టు తెలిపారు. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ సినిమాని హిందీ దృశ్యం 3 తో పాటుగా అక్టోబర్లో విడుదల చేసే అవకాశం ఉందన్నారు. గతేడాది తెలుగు సినిమా సంక్రాంతి బరిలో వచ్చి సెన్సేషనల్ హిట్ కొట్టిన చిత్రాల్లో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన హిట్ చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. ఈ చిత్రాన్ని అప్పట్లోనే హిందీలో రీమేక్ చేస్తారని టాక్ వచ్చింది. హిందీలో ఓ దర్శకునితో స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఈ సినిమా రీమేక్ చేస్తారని టాక్ వినిపించింది. అయితే లేటెస్ట్ గా మళ్ళీ రీమేక్ చర్చలు మొదలయ్యాయి. అక్షయ్ కుమార్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో సినిమా ఉంటుందని బీటౌన్ వర్గాల్లో మళ్ళీ చర్చ మొదలైంది. ఈ విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. అల్లు అర్జున్ త్వరలోనే అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ ఫ్యాంటసీ యాక్షన్ డ్రామా చిత్రంలో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తున్నారు. సాయి అభ్యంకర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించనున్నాడు. అయితే ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇందులో కొన్ని కీలక యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా ఫిలిం ది రాజా సాబ్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్స్ గా ఈ మూవీలో నటించారు. తాజాగా ఈ సినిమా నుంచి రాజే యువరాజే వీడియో సాంగ్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సంక్రాంతి కానుకగా ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకొచ్చింది. అక్కినేని యంగ్ హీరో అఖిల్ ప్రస్తుతం లెనిన్ చిత్రాన్ని దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి డైరెక్షన్ లో చేస్తున్నాడు. అయితే సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమా ప్యాచ్ వర్క్ షూట్ కి బ్రేక్ ఇచ్చారు. ఈ వారం నుంచి క్లైమాక్స్ లోని ప్యాచ్ వర్క్ ను షూట్ చేయనున్నట్టు తెలుస్తుంది. ఈ షూట్ లో అఖిల్ తో పాటు మిగిలిన తారాగణం కూడా జాయిన్ అవుతుందట. ప్రస్తుతం టీమ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉంది. సినిమా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో చిత్తూరు ప్రాంతం నేపథ్యంలో తెరకెక్కుతోంది. చార్మింగ్ స్టార్ శర్వానంద్ నటించిన లేటెస్ట్ చిత్రం నారీ నారీ నడుమ మురారి సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ రన్ కొనసాగిస్తుంది. ముఖ్యంగా అమెరికాలో ఈ సినిమా సూపర్ స్టార్ తీసుకుంది. విడుదలైన కొద్ది రోజుల్లోనే యుఎస్ బాక్స్ ఆఫీస్ వద్ద $600K కు పైగా గ్రాస్ సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేసుకుని వచ్చిన ఈ ఎంటర్టైనర్ అక్కడి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ సినిమాలోని కామెడీ, రిలేషన్షిప్ డ్రామా మిక్స్ ప్రేక్షకులను మెప్పిస్తోంది. భర్త మహాశైలకు విజ్ఞప్తి ఈ సినిమాతో ప్రేక్షకులను థియేటర్స్ లో అలరిస్తున్నారు నటి డింపుల్ హయతి. గతంలో తనకు ఓ వ్యక్తితో పెళ్లి జరిగినట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. పెళ్లి రూమర్స్ పై తాజాగా క్లారిటీ ఇచ్చారు. తనకు ఇంకా పెళ్లి కాలేదన్నారు. ఆ వార్తల్లో నిజం లేదన్నారు.
అనగనగా ఒక రాజు సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తుంది. ఆ చిత్ర బృందం నిన్న తిరుపతిలో సందడి చేసిన చిత్ర బృందం ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. హీరో నవీన్ పోలిశెట్టి, హీరోయిన్ మీనాక్షి చౌదరి, దర్శకుడు మారి, నిర్మాత చిన్మయి శ్రీవారిని దర్శించుకున్నారు. సంక్రాంతి బరిలో వచ్చిన ఈ సినిమా వారం రోజుల్లోనే 100 కోట్లు వసూలు చేయడంపై హీరో నవీన్ పోలిశెట్టి హర్షం వ్యక్తం చేశారు. శ్రీవారి అండతోనే అనగనగా ఒక రాజు చిత్రం ఇంత విజయం సాధించిందన్నారు. కెరీర్ ప్రారంభ రోజులను గుర్తు చేసుకున్నారు నటి ఈషా రెబ్బా. కెరీర్ ఆరంభంలో చాలా కష్టపడ్డారని, ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయని గుర్తు చేసుకున్నారు. ఓ నిర్మాత తనను చూసి కామెంట్ కూడా చేశారని గుర్తు చేసుకున్నారు. ఎలా పుట్టానో అలానే ఉంటా కదా అంటూ తాజాగా ఈషా చెప్పుకొచ్చారు. బలగం చిత్రంతో సాలిడ్ హిట్ అందుకున్నాడు వేణు ఎల్దండి. ప్రస్తుతం తన తదుపరి చిత్రం ఎల్లెమ్మపై ఆయన వర్క్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ ను హీరోగా ఖరారు చేస్తూ ఫస్ట్ గ్లిమ్స్ కూడా ఇటీవల విడుదల చేశారు. దేవిశ్రీ ప్రసాద్ ను పర్షి అనే పాత్రలో పరిచయం చేశారు. ఈ సినిమాలో సీనియర్ హీరో రాజశేఖర్ కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. రాజశేఖర్ ది హీరో తండ్రి పాత్ర అని టాక్. ఈ గ్రామీణ నేపథ్య ఎంటర్టైనర్ లో ఈ మూవీ రానుంది. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది క్లారిటీ లేదు. ఈ నెల 30కి ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కు రెడీ అయింది త్రిముఖ మూవీ. ఈ సినిమా ఏకంగా 500 థియేటర్స్ లో ప్రదర్శితం కానుంది. తెలుగు సినీ చరిత్రలో ఒక డెబ్యూ హీరో సినిమాకు ఈ స్థాయి భారీ విడుదల లభించడం ఇదే తొలిసారి కావడం విశేషం. దర్శకుడు రాజేష్ నాయకుడు తెరకెక్కిస్తున్న ఈ మూవీ పూర్తి భిన్న కథతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో సన్నీ లియోన్, డెబ్యూ హీరో యోగేష్ కల్లే, ఆకృతి అగర్వాల్, ఆదిత్య శ్రీవాస్తవ తదితరులు కీలక రోల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా ఓ కొత్త హీరోకి గొప్ప ఆరంభాన్ని ఇవ్వాలని మేకర్స్ ఆశిస్తున్నారు. శంబాళ మూవీతో ప్రేక్షకులను ఇటీవల ఆకట్టుకున్నాడు. హీరో ఆది సాయి కుమార్ యుగంధర్ ముని దర్శకత్వం వహించారు. అర్చన అయ్యర్ ఇందులో హీరోయిన్ గా నటించారు. భయపెట్టే అంశాలు, ఉత్కంఠ రేకెత్తించే రహస్య కోణం, పురాణ నేపథ్యం లాంటి అంశాలతో రూపొందిన ఈ సినిమా ఇటీవల థియేటర్స్ లోకి వచ్చి అలరించింది. ఇప్పుడు ఈ చిత్రం ఎల్లుండి నుంచి ఆహా వేదికగా మీ ఇళ్లలో సందడి చేయనుంది. బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ సింగ్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ చిత్రం బార్డర్ 2. సన్నీ డియోల్ హీరోగా వరుణ్ ధావన్, దిల్జిత్ దాన్సాజ్, అహాన్ శెట్టి తదితరులు కీలక పాత్రలో నటించారు. ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ నుంచి వచ్చిన ట్రైలర్ ప్రస్తుతం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. కన్నడ నటుడు సుదీప్ హీరోగా నటించిన యాక్షన్ డ్రామా మూవీ మార్క్. విజయ్ కార్తికేయ దర్శకత్వం వహించిన ఈ సినిమా గతేడాది డిసెంబర్ 25న బాక్సాఫీస్ ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ నెల 23 నుంచి జియో హాట్ స్టార్ వేదికగా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఇస్రో చేపట్టిన చంద్రయాన్ మిషన్ ఆధారంగా రూపొందిన సిరీస్ స్పేస్ జైన్ చంద్రయాన్ అనంత్ సింగ్ దర్శకత్వం వహించారు. టీవీఎఫ్ సంస్థ నిర్మించింది. శ్రియా శరణ్, నకుల్ మెహతా, డానిష్, గోపాల్ దత్ తదితరులు ప్రధాన పాత్రధారులుగా నటించారు. జాబిల్లి వైపు చూసే ప్రతి భారతీయుడి కోసం అంటూ ఇటీవల విడుదలైన ట్రైలర్ సినీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇస్రో శాస్త్రవేత్తల కృషిని, మిషన్ల వెనుక ఉన్న అలుపెరగని పోరాటాన్ని ఇందులో చూపించనున్నారు. ఇప్పుడు ఈ సిరీస్ శుక్రవారం నుంచి ప్రముఖ ఓటీటీ జియో హాట్ స్టార్ వేదికగా అలరించడానికి సిద్ధమైంది. కోలీవుడ్ టాలెంటెడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా నటించిన సినిమాలు గతేడాది చాలానే వచ్చాయి. తెలుగు, తమిళ్, హిందీలో కూడా తన సినిమాలు రాగా ఈ సినిమాల్లో లేటెస్ట్ గా తన హిందీ హిట్ చిత్రం తేరే ఇష్క్మే ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కి రెడీ అయింది. మరి ఈ సినిమాని దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకోగా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఈ సినిమాను ఈ నెల 23న రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు.